బూస్టర్ పంప్ ఇది బూస్టర్ పంప్ అయితే అట్లా ఫిట్ చేస్తున్నాం. అసలు ఇలా ఏమి ఉన్నాయో చూసాం ఒకసారి, ఏమి వచ్చినాయి అనేది చూసాం ఒకసారి. పంప్ అయితే వచ్చింది ఇలా. ఇది బూస్టర్ పంప్ అండి, ఇది బూస్టర్ పంపు, బూస్టర్ పంప్ అన్నమాట. ఇది చూడండి, బూస్టర్ పంప్, మినీ బూస్టర్ అనమాట. ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ మార్క్ అనేది వాటర్ బయటకు వచ్చే సైడ్ ఉండాలి. ఈ మార్క్ అనేది వాటర్ బయటకు వచ్చే సైడ్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇంకేమున్నాయో ఇలా చూద్దాం ఒకసారి. ఇలా లింకులు ఉండాలండి, లింకులు కూడా వచ్చినాయి. ఇలా లింకులు, దీనికి సంబంధించిన లింకులు, ఇవి బూస్టర్ పంప్ సంబంధించిన లింకులు. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఇలాంటి వాచర్ పెట్టి పెట్టాలి. వాచర్ పెట్టి ఒక సైడ్ అయితే మనం టైట్ చేయాలి. ఇట్లా ఇటు ఒక సైడ్ టైట్ చేయాలి వాచర్ పెట్టుకొని. దీంట్లో కూడా మనకు అట్లా వాచర్ కంపల్సరీ ఉండాలి. వాచర్ లేకపోతే అట్లా వాటర్ అనేది బయటకు ఫ్లో కొట్టేస్తుంది. ఇల్లు కూడా ఇట్లా మనం ఫిట్ చేసుకోవాలి. ఈ రెండింటి ఇట్లా ఫిట్టింగ్ చేసుకోవాలండి. ఈ రెండు ఇట్లా ఫిట్ చేసుకోవాలి. ఈ మార్క్ అనేది వాటర్ వచ్చే సైడ్ పెట్టుకోవాలి, వాటర్ వచ్చే సైడ్ పెట్టాలి. ఇది ఇగో ఈ సింక్లో ఏమైందంటే అట్లా వాటర్ ఫ్లో వస్తలేదండి, ఇలా ప్రెషర్ వస్తలేదు, చాలా తక్కువ వస్తుంది. అందుకని పంప్ పెడుతున్నాం, ఇది బూస్టర్ పంప్. మరి దీనికైతే మా పీవీసీ కనెక్షన్ తీసుకున్నామండి. పీవీసీ కనెక్షన్ అయితే ఫిట్ చేస్తున్నా, వాటర్ వచ్చేదానికి పీవీసీ కనెక్షన్.